హలో అన్న. రే నా అప్పు ఎప్పుడు తీరుస్తావురా? నిన్ననే ఇస్తానన్నావుగా. నిన్ననే బండి బాగా చెప్పా అన్న, 2 రోజుల్లో ఇస్తాను. 2 రోజుల్లో నా డబ్బులు ఇవ్వలేదనుకో, నీ ఆటో అమ్ముకొని నా డబ్బులు నేను తీసుకుంటా. అర్థమైందా? అర్థమైందన్న. బాబు కిరాయికి వస్తావా? వస్తానండి. కిరాయి ఎంత? 500 అవుతుంది. 500? 300 ఇస్తా, వస్తావా? రానండి. సరేలే, ఏరే పని చూసుకుంటాను నేను. 2 రోజుల్లో నా డబ్బులు ఇవ్వలేదనుకో, నీ ఆటో అమ్ముకొని నా డబ్బులు నేను తీసుకుంటా. అర్థమైందా? సార్ నేను వస్తారండి. వస్తావా? సరే సార్. రే వెంకట్, ఏమైంది? ఏంట్రా అబ్బాయిలు బాగున్నారా? బాగానే ఉన్నా మావా. బండి ఎప్పుడు తీసుకున్నావు? ఈ మధ్య జాతర పనికొస్తుందని తీసుకున్నా. సరేగా నేను సంగతులు. ఏముంది మామ చెప్పాలి, ఎలా ఉన్నాయి జాతర ఏర్పాట్లు? సరే గాని ఏంటి ఈసారి 10 రోజులు ముందే దిగారు? అదేం లేదురా, సిటీలో బోర్ కట్టేసిందా, అందుకే ముందే వచ్చేసాం. సరేనా మరి, జాతర దాకా ఉంటారుగా, రేపు కలుద్దాంలే మరి. సరే, రేపు సరే కలుద్దాం. రేపు కలుద్దాం. అమ్మా నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. నా కాడ 5,000 ఉంటాయ్యా. నా ఆరోగ్యానికి నేను ఉంచుకున్నా, అట్టే నీకు ఇస్తా. నువ్వు వ్యాపారం చేసుకొని అప్పులు తీర్చుకొని మిగిలిన డబ్బులతో వ్యాపారం చేసుకోయా. సరే అమ్మా. ఏంది మరి సాయంత్రం బిర్యానీ తెప్పించుకున్నావా? బిర్యానీయా? సరే, వెంకటగారిని కూడా పిలుచుకోబోదాం. పిల్లు ఫోన్ చేయి, ఇక్కడ రమ్మని డిపో దగ్గరికి. హలో వెంకట్, ఎక్కడున్నావు? మన పాత డిపో దగ్గరికి వచ్చి ఒకసారి. హాయ్ రా మామా. హాయ్. ఏంటి మా ఏంటి సంగతులు? వెంకట్, సాయంకాలం చిన్న సిట్టింగ్ వేద్దాం అనుకుంటున్నాం. ఓ అవునా, సరే మీరు వేయండి. అదేంది నువ్వు రావా? నేను రానులేరా, నాకు కుదరదు, ఇంటి దగ్గర చిన్న పని ఉంది. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నా, మన రాష్ట్రానికి ఏదో సీఎం అయినట్టుగా, కలిసినప్పుడల్లా ఏదో పని ఉందంటావు. ఏంటా పని? నాకు కూడా చెప్పరాదు? సిటీకి పోకుండా నేను కూడా ఇక్కడే పని చేసుకుంటా. అదేం లేదులేరా. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు రానంటున్నావు? నా దగ్గర డబ్బులేమో. నా దగ్గర ఉన్నా లేరా, సాయంత్రం రా, కలిసి పార్టీ చేసుకుందాం. నాకు కుదరదులేమో, నేను రాలేను, మీరు వెళ్ళండి. ఏంట్రా వీడు? ఏంట్రా వెంకట్ గాడు ఎప్పుడు చూసినా పని పని అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు చూడు, చూసి చున్నాడికి వెళ్ళిపోతున్నాడు. వెంకట్ గాడికి ఏమైంది? ఒకప్పుడు మనతో బాగానే ఉన్నాడు కదా, ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఎలాగైనా వెంకట్ గారిని అడగాల్సిందే.
అవునరా అడగాలి, వాడు చేసేదే నాకు నచ్చట్లా. రే వెంకట్ గాడ్రా. రే వెంకట్, వెంకట్ ఇలా రా. రే వెంకట్, ఏమైంది నీకు? మమ్మల్ని చూడంగానే అలా వెళ్ళిపోతున్నావు. మాతో ఎందుకు ఉండట్లేదు? ఏమన్నా ప్రాబ్లమా? రే ఇంతకుముందు ఇలా లేవు కదరా, ఎందుకు ఇలా మారిపోయావు చెప్పురా. ఏముందిలే, డబ్బు ఇంటి దగ్గర ఉండి బాగా సంపాదించుంటాడు, డబ్బు పొగరెక్కింది. అందుకనే మనతో తిరిగేదేముంది, మనతో మాట్లాడేదేముంది, తన లెవెల్ తగ్గించలేము కదా, అసలు మన దగ్గరికే రావట్లేదు, అంతే కదా. యావేంద్ర వెంకట్ చెప్పురా, ఎందుకు ఇలా బాధపడుతున్నావు? మా అందరికి నువ్వే లీడ్ ఉండేవాడివి, ఎందుకు ఇలా అయిపోయావు? నీకేం ప్రాబ్లమా? మా కాకపోతే ఇంకేమో చెప్పుకుంటావరా, చెప్పురా. అలా ఏం లేదులేరా, ఈ మధ్య ఇంట్లో పరిస్థితి బాగోలేదు, చాలా అప్పులయ్యాయి. ఈ మధ్య నాకు కూడా బాగోట్లేదు. నాన్నకు చూపించాలి, ఇంట్లో అప్పులు తీర్చాలి, దానికోసం డబ్బులు కావాలి. ముందు నాన్న ఆపరేషన్కి డబ్బులు కావాలి. అందుకోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీలాగా చదువుకొని ఉంటే ఏదో జాబ్ చేసుకునేవాడిని. ఎక్కువ చదువుకోలేదు. ఏమైనా బిజినెస్ చేద్దామంటే పెద్ద నాలెడ్జీ లేదు. చిన్న చిన్న బిజినెస్లు పెట్టి, వ్యాపారాలు పెట్టి నష్టపోయా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగో ఈ డబ్బులు కూడా మన జాతరలో ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నా. ఈ ఆటో కూడా ఏదైనా వ్యాపారం చేద్దామని తీసుకున్నాం, కానీ అప్పటి నుంచి ఏం చేయలేదు. బండికే ఖర్చు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే నీకో సలహా చెప్తా విను. నువ్వు రోజుకి కోవబన్ను అమ్ముకో. ఈ జాతరకే కాదు, ఊరు ఊరు తిరిగి నీ ఆటో మీద కోవబన్ను అమ్ముకో. రోజుకి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. నువ్వు సెటిల్ అయినట్టు ఉంటుంది. ఆ వచ్చిన డబ్బులతో నువ్వు వ్యాపారం చేసుకుందువు కానీ. అవును నిజమే వెంకటు, ఓ బండి మీద 2 లేదా 3 రూపాయలు వేసుకున్నా నువ్వు ఈజీగా 500 బండ్లు అమ్ముకోవచ్చు. నేనైతే 5 బండ్లు లాగిచ్చేస్తాను. అలా ఎంతమంది చెప్పు? కనీసం 500 మంది రారంటావా? నీకు ఈ లాభం సరిపోతుంది ఖాళీగా లేకుండా. రే థ్యాంక్స్ రా, ట్రై చేస్తాను. ఎలాగో డబ్బు ఉంది కదా చేతిలో. ఇన్ని ట్రై చేశాను, ఇది కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. అన్న ఒక్కోవా బన్నీ ఒకటా మీకు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ గురించి ఇది దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ అట్టుకో అంటున్నాం. ఏంటిది? ఎలా తింటారనుకున్నావు? పిల్లలు పానాలు తీస్తారా ఏంది? ఏమైందక్క? ఇది కోవా బన్ను, పాలు మరియు చక్కెరతో తయారు చేస్తాం. ఇది తినడానికి మంచిదే, దీనివల్ల ఏం కాదక్క. ఏది తినడానికి మంచిగా ఉంటుందో, ఏది ఆరోగ్యానికి మంచిదో, ఏది ఎలాగ తయారు చేస్తారు, మీరు ఎలాగ అమ్ముతారో అంతా మాకు తెలుసు. మేం పల్లెటూరులమేం కాదు, మేము చదువుకున్నోళ్ళమే. దీని ఎక్స్పైరీ డేట్ ఏది? ఇది ఎప్పటి వరకు అమ్ముతారు? ఏంటి మీరు అసలు? ఏంటక్క ఏమైంది? చూడరా కోవా బన్ను ఎప్పుడుదో ఏమో తీసుకొచ్చి అమ్ముతున్నాడు. సార్ మా దగ్గర అలా ఏం జరగదు సార్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతమంది మీ గ్యాంగ్? మాది పక్కూరే అన్న, అంటే ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. నేను వచ్చి 3 రోజులు అవుతుంది. ఇక్కడే ఉంటున్నాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద బేకరీల్లో, షాపుల్లో ఎక్కువ రేటుకి తక్కువ అమ్ముతారు కదా, మరి నీ దగ్గర అంటే 10 రూపాయలకి కోవా బన్ను 2 కలిపి అమ్ముతున్నావు. ఇదేమైనా చెడిపోయిందా, లేదంటే దీంట్లో ఏమైనా కెమికల్ కలిపి అమ్ముతున్నావా? లేదంటే తక్కువ అమ్మితే ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారని చెప్పిన మాతో మా పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నావా?
నేను కూడా ఒక వీడియో చూశాను. బండ్లో నుంచి పురుగులు వస్తున్నాయి. కొంప తీసి ఇందులో కూడా పురుగులు ఉన్నాయి ఏంటి? చూసి తినండి మీరు. అయినా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఏది? ఎప్పుడు తెచ్చారు వాటిని? ఇలాంటి వాళ్ళకి ఇలా కాదురా, పోలీసులకు ఫోన్ చేయండి. సార్ మా దగ్గర అలా ఏం జరగదు సార్. మా దగ్గర ఫ్రెష్ ఐటమ్ ఉండేది సార్. మేము ఇది పాలు మరియు చక్కెరతో తయారు చేస్తాం. ఇది తినడానికి ఆరోగ్యానికి మంచిదే సార్. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మీరేం పొరపాటు పడమాకండి సార్. అలా ఏం జరగదు సార్. మమ్మల్ని తినమంటున్నావు సరే, నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. అవును నిజమే, ఇలాంటి వాటిని తినకూడదు. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి. దీన్ని ఖండించాలి. వీరికి చాలా బుద్ధి చెప్పాలి. వారికి డబ్బులు రావడం కోసం ఇవి అమ్మి మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది. అవును, ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే రేపు వీడిని చూసి ఇంకా చాలా మంది తయారవుతారు. అవి తినడం వల్ల పిల్లల ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది. నిజమే, కానీ ఇతన్ని వదిలిపెడదాం. ఇతని దగ్గర మనం ఏం తినలేదు కదా, ఇతని వల్ల మనకి ఎలాంటి అనారోగ్యం కూడా రాలేదు. అందుకని ఇతను వదిలిపెడతాం. ఇతను వదిలిపెడితే ఇతనిలాగా ఇంకొకళ్ళు వస్తారు. కాబట్టి ఇతను వదిలిపెట్టకూడదు. ముందు వీడు సరికంత కింద పడేయండి. ముందు నువ్వు స్టేషన్ తీసుకెళ్తే పోలీసు వాళ్ళ ద్వారా మీ గ్యాంగ్ అంతా బయటపడుతుంది. నేను చెప్పేది వినండి. మనం ఇతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు. ఇతని బ్రెడ్ మనం తిన్నామా? తినలేదు. ఇతని వల్ల మనకి ఎలాంటి అనారోగ్యం కూడా కాలేదు. దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఒక్కసారికి ఇతను వదిలిపెడదాం. నా మాట వినండి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇతన్ని వదిలిపెడుతున్నాను. ఇంకోసారి ఇక్కడ కోపం నమ్మొద్దు, వెళ్ళిపో. సరే పోతాను, వెళ్ళిపోతాను. నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా అయ్యగారికి ఈరోజు జాతర అయ్యేదే. అవును, ఈయన వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం లేకపోతే చెప్పండి. అది తిని మాకేమైనా అయితే మీరు చూపిస్తారా? హాస్పిటల్ ఖర్చు మీరు ఏమైనా పెట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆయన ఆ బన్ను మీద ఎక్స్పైరీ డేటే లేదు. ఎక్స్పైరీ డేట్ లేకుండా ఎలా తింటారండి? ఇప్పుడు బయట ఒక చిన్న బన్ను కొనుక్కున్నా కానీ దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవి ఇష్టంగా తింటారు ఆ బన్నులన్నీ పిల్లలు. ఆ పిల్లలకి ఆరోగ్యం చెడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బేకరీలో అదే కోవా కొనాలంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆయన 10 రూపాయలకి ఒక బన్ను ఒక కోవా ఇస్తున్నప్పుడే అందులో ఏదో స్కామ్ ఉన్నట్టేగా. ఆ మాట అర్థం కదా. మీరు ఎలా మాట్లాడుతున్నారు అసలు? మీరు చెప్పేది కరెక్టే సార్. ఎక్స్పైరీ డేట్ అనేది ప్రతి దాని మీద ఉండాలి. కానీ ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ మంచివని కాదు, ఎక్స్పైరీ డేట్ లేనివన్నీ చెడ్డవని కాదు. అలా అని అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ జీవనం కోసం వ్యాపారం చేస్తుంటారు. అతను చేసిన తప్పే. అతను ఎక్స్పైరీ డేట్ లేకుండా అమ్మి ఉండకూడదు. కానీ ఆయన్ని కొట్టడం లాంటివి చేయకూడదు. ఆధారాలతో పట్టుకోవాలి. అతను ఎలా తయారు చేస్తాడో ఏంటో అని తెలుసుకొని మాట్లాడాలి. అనవసరంగా అందరిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు.